కనబడుతుందా మేడం? ఇక నేను అంటే కీవర్డ్ ప్లానర్‌లో ఆ! చూసినవైతే గనక కనిపిస్తుంది. నేను నోట్ డౌన్ చేయలేదు. జస్ట్ ఇట్లా పెట్టేసా నేను. ఆహ్, ఊబర్ సజెస్ట్‌లో హ్మ్. చేసినవి మాత్రం రాసాను మేడం. హ్మ్. సెర్చ్ చేసినవి. సెర్చ్ వాల్యూమ్ అన్నీ 10, 720 అట్లా ఉన్నది హ్మ్. మేడం అన్నీ. హ్మ్. యాహ్! నేను అది ఈవినింగ్ లోపు అది కంప్లీట్ చేస్తాను. నైట్ మామూలుగా లోపు ఇట్లా అట్లాగా. గాకుండా ఎక్సెల్‌లో పెట్టుకున్నారనుకోండి ఈజీగా ఉంటదింక. హ్మ్. హ్మ్. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. అది 720 ఉంది మేడం బెస్ట్ దానికి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఓకే. సెర్చ్ వాల్యూమ్ 720 ఉంది. అంటే ఇట్లా ఉంటే హ్మ్. గూడా సెర్చ్ కనబడట్లేదు. అర్థం వాల్యూమ్ కావట్లేదు. 720. ఎక్సెల్ షీట్ అయితే రోస్‌లో 1000 గాని ఏమో ఇది. క్లియర్‌గా ఉంటుంది. అదే క్లియర్‌గా అర్థమవుతుంది. హ్మ్. వెబ్ ట్రైనింగ్ అండ్ అకాడమీ. వెబ్ ట్రైనింగ్ మనది లేదు గదా! డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. వీటికి చూసుకోవాలి. హ్మ్. యాహ్! ఇచ్చాను మేడం. అది గూడా చేశాను. ఓకే. దీని నుంచి మీరు చాట్‌జీపీటీ ఆర్టికల్ ఇచ్చాం గదా! అంటే కొంచెం చాట్‌జీపీటీ హ్యాండ్స్ ఆన్ ఉంది నాకు. బానే అలవాటుంది. హ్మ్. 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 ఇదేమో ఓకే. ఓకే. ఒకటి మేడం ఇది. హ్మ్. ఓకే ఇంకొకటేమో అండి. ఏఐ తోటి గూడా ఒకటి తీశాను. హ్మ్. బట్ ఇవి డౌన్‌లోడ్ అయితే అవ్వట్లేదు. ఆ! ఇది ఈ మ్యాటర్ మొత్తం డౌన్‌లోడ్ అవ్వట్లేదు. జస్ట్ కాపీ పేస్ట్ ఏంటి చేస్తున్నాను. డౌన్‌లోడ్? ఆహా! కాపీ చేసుకోవాలి జస్ట్. ఆ! అంతే కాపీ పేస్ట్. యాహ్! అవును. డౌన్‌లోడ్ ఆప్షన్ ఏముండదు. లేదంటే షేర్ అంటే లింక్ షేర్ చేయొచ్చు వేరే వాళ్ళకి. పైన షేర్ ఆప్షన్ ఉంది గదా! జస్ట్ లింక్ వేరే కాపీ వాళ్ళని రీడ్ పేస్ట్ చేసుకోవడానికి షేర్ చేసుకోవాల్సిందే. చేయొచ్చు కానీ, బట్ మనం గనక ఒక్కదానికి వెబ్‌సైట్‌లో మాత్రం యాడ్ చేయాలి అంటే డౌన్‌లోడ్ చేశాను. జస్ట్ ఇది కాపీ అది పేస్ట్ ఆప్షన్ అడిగితే చేసుకోవాలి. డౌన్‌లోడ్ ఓకే. యాహ్! పీడీఎఫ్‌లోకి ఇచ్చింది మేడం. అదేంటంటే ఇగ పీడీఎఫ్‌లోకి గాని, సెకండ్‌ది ఇది వర్డ్‌లోకి గాని మార్చి డౌన్‌లోడ్ జేసుకోవాలి. యాహ్! ఇది ఆ! హ్మ్. పీడీఎఫ్ కానీ ఇది వర్డ్ ఏఐది మాత్రం డౌన్‌లోడ్ పీడీఎఫ్ చేయడానికి కానీ, వర్డ్‌లోకి గాని మార్చి డౌన్‌లోడ్ అయిపోయింది. జేసుకోవాలి. అహా! కన్వర్ట్ పీడీఎఫ్ అని రాస్తే ఓకే. అది మన కింద కమాండ్ గనక కన్వర్ట్ పీడీఎఫ్ అంటే మొత్తం కన్వర్ట్ అయిపోద్ది. డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అలా కన్వర్ట్ పీడీఎఫ్ అని ఇచ్చామనుకోండి కన్వర్ట్ అయిపోద్ది. మొత్తం ఇంకా అప్పుడు డౌన్‌లోడ్ చేసుకో హ్మ్. ఓకే. 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 ఇక్కడి వరకు మేడం ఓకే. ఇది రెడీ అయింది కదా! ఆర్టికల్స్ ఆహ్, పెట్టండి. ఈరోజు మనము క్యాన్వా కీవర్డ్ డిజైనింగ్ ప్లానర్‌లో స్టార్ట్ చేసుకుందాము. ఇవేంటివి మేడం? టాప్ ఆఫ్ పేజ్ క్యాన్వా బిడ్డింగును, డిజైన్ లో రేంజ్, హై రేంజ్ అని ఓకే. అది యాడ్స్‌కొస్తదండి. యాడ్స్‌కి. ఓకే. ఇక్కడ కాదు. గూగుల్ యాడ్స్ చేసేటప్పుడు మనం ఆ బిడ్డింగ్ ఉన్నది చూసుకొని తీసుకోవాలి. ఓకే. అవి అండ్ ఇప్పుడు ఊబర్ మనము సజెస్ట్‌లో గూడా గూగుల్ యాడ్స్ చెప్పేటప్పుడు అది పెయిడ్ కంపల్సరీ. డిఫికల్టీ అంటే ఏంటి మేడం? ఒకసారి చెప్తారా అది? హ్మ్. అదే ఇదే పెయిడ్ డిఫికల్టీ అంటే మనం యాడ్స్. ఓకే. ఎస్‌సిఓ ఓకే. డిఫికల్టీ అంటే మన ఎస్‌సిఓ వర్క్‌కి. ఎస్‌డి అంటే పెయిడ్ డిఫికల్టీ అంటే యాడ్స్‌ది. యాడ్స్‌కి ఈ యాడ్‌కి మనం ఈ కీవర్డ్‌కి మనము ఈ కీవర్డ్‌ని గనుక యాడ్‌లో పెడితే ఓకే. ఇది టాప్‌లో వస్తుందా? రాదా? అనేది డిఫికల్టీ దానికి. కొన్ని కీవర్డ్స్‌కి హై కాంపిటీషన్ ఉందనుకోండి. ఆ కాంపిటీషన్ ఉన్న దాంట్లో మనది రావడం కష్టం అనమాట. కాంపిటీషన్ లేని వాటిలో తొందరగా వస్తాయి. డిఫికల్టీ లేని వాటిలో. యాహ్! స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేశా మేడం. హ్మ్. లేదు మేడం. ఇవాళ స్టార్ట్ చేస్తా ఇప్పుడు అని మీరు చెప్పారు. నిన్న ఇమేజెస్ చెప్పానా మీకు? క్యాన్వా? అదే. అదే. ఆ! వేరే క్లాస్‌లో చెప్పినట్లు. జస్ట్ ఎ మినిట్.
ఓకే అండి. ఇప్పుడు మనం క్యాన్వా చూద్దాం. యాహ్! చేస్తా మీరిప్పుడు మేడం. ఏదైనా రిక్వైర్మెంట్ ఇచ్చినా చేయగలరు గదా! యాహ్! ఓకే మేడం. కొంచెం ఏదన్నా చిన్న నాకు హ్యాండ్స్ ప్రాజెక్ట్స్ ఆన్ వస్తే ఎక్స్‌పీరియన్స్ మీకు అవుతది. అసైన్ జేస్తాను. ఓకే. ఆ! అంటే అదే హ్మ్. ఉన్నాయి కానీ ఓకే ఇంకా మేడం. ఏం కన్ఫర్మ్ కాలేదు. ఏదన్నా కన్ఫర్మ్ అయితే పరిస్థితి బట్టి చూస్తాను. ఓకే. కంటెంట్ రాయడము. అంటే ఈరోజు క్యాన్వా చెప్తాను కదా! ఇది కూడా కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. ఇమేజెస్ డిజైన్ చేయడం ఇవన్నీ. ఇక్కడ మామూలుగా మీరు లేదు జస్ట్ మేడం క్యాన్వాకి. క్యాన్వా ఓపెన్ చేసుకున్నప్పుడు మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యారా? హుహు. హ్మ్. ఇక్కడ క్యాన్వా లాగిన్ అయినప్పుడు ఇట్లా వస్తది మామూలుగా జస్ట్ క్యాన్వా ఓపెన్ చేస్తే. ఇక్కడ సైన్ అప్ ఓకే. చేసుకోవడం మీరు జీమెయిల్‌తోనే చేసుకోవచ్చు. మీరు వర్క్ కోసం పెట్టుకునే జీమెయిల్‌తో చేసుకోండి. ఇది పర్సనల్ అని తీసుకోండి. మామూలుగా లోపల ఆప్షన్స్ అడుగుతదిగా పర్సనలా, వర్క్ పర్పసా అని. పర్సనల్ తీసుకోండి ప్రాబ్లమ్ ఏం లేదు. లాగిన్ అయిపోతే మనకి ఇక్కడ డాష్‌బోర్డ్ ఇలా వస్తది. దీన్ని మీరు మొబైల్‌లో కూడా ట్రై చేయొచ్చు. మీకు ఈజీగా ఉంటే మొబైల్ మూవ్‌మెంట్స్. లేకపోతే ఇంక ల్యాప్‌టాప్‌లోనే ట్రై చేసుకోండి. ఇక్కడొచ్చేసి మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇవి మనం చేసినవి ఇక్కడ కనిపిస్తాయి. బట్ ఇక్కడొచ్చేసి క్రియేట్ అంటే మనం ఏమన్నా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ హోమ్ బటన్ క్లిక్ చేసుకుంటే మనకి హోమ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అండ్ యూట్యూబ్ థంబ్‌నెయిల్స్, షీట్స్ అలాగంటే గూగుల్ షీట్స్ లాగా షీట్స్, డాక్యుమెంట్స్ అండ్ వైట్ బోర్డ్ అంటే దీని మీద మనం డిజైన్స్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అలాగే పీపీటీ ప్రెజెంటేషన్స్, సోషల్ మీడియా అండ్ ఫోటో ఎడిటర్స్ అంటే మనము కప్పులు గానీ, టీ షర్ట్స్ మీద గానీ, ఇట్లా ఇక్కడ చేసుకోవడానికి సారీ ఇక్కడ ఇది ఫోటోని మనం ఎడిట్ చేసుకోవడము, మనకు కావాల్సిన సైజ్‌లో రీఫ్రేమ్ చేసుకోవడం ఇక్కడ యూజ్ చేసుకో ప్రింటబుల్స్ అంటే ఇక్కడొస్తాయి. అంటే వీడియోస్ అంటే యూట్యూబ్ వీడియోస్, ఇక్కడ వెబ్‌సైట్ డిజైనింగ్ అంటే యూఎక్స్ డిజైన్, యూఎక్స్, యూఐ డిజైన్ ఇవన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మనకి ఏది కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ 3 యానిమేషన్స్ ఇట్లాంటివి కాకుండా కొంచెం హై ఎండ్ కాకుండా 90% మనము డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్స్ మొత్తం దీని నుంచే ఫిల్ చేయొచ్చనమాట. హై ఎండ్ టెక్నాలజీ అయితే ఉండదు కానీ, మనకి డిజిటల్ మార్కెటింగ్‌కి ఎంత వరకు కావాలో అంతవరకు టెక్నాలజీ నుంచి దీని నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా క్లయింట్స్ ఏదైనా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో గనుక అడిగారనుకోండి అప్పుడు మనము సాఫ్ట్‌వేర్స్‌ని మనం యూజ్ చేసుకుంటాము. బట్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నీ ఇక్కడే కంప్లీట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ మనం క్రియేట్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ లోగో దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనకి ఒక ఫేస్‌బుక్ అకౌంట్, పేజెస్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక లోగో కావాలి గదా! లోగో డిజైనింగ్ చేద్దాం. మాక్సిమం మీ లోగో డిజైనింగ్ వచ్చేసిందంటే మీరు మిగతా అన్నీ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ సేమ్ ఒకేలానే ఉంటాయి. ఇది లోగో, ఇది యానిమేటెడ్ లోగో, ట్విచ్ లోగో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లోగోస్ ఉన్నాయి. మనము ఏది కావాలన్నా కూడా చూసుకోవచ్చనమాట. టీ షర్ట్స్ మీద యేసుకునే లోగోసు, ఈ స్టిక్కర్ లోగోసు, అవతార్స్ ఇట్లా మనం కావాల్సినవి చూసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ లోగోస్ మనకి ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. మనం జస్ట్ నార్మల్‌గా నార్మల్ లోగో ఇది. మీరేదైనా యానిమేటెడ్ లోగో కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్ లోగో కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. మిగతా నేను ఒకటి చెప్తాను. మిగతావి మీరు ట్రై చేయండి అన్నిట్లో. మన లోగోస్ కనుక టీ షర్ట్స్ మీద ప్రింట్ చేయాలనుకోండి ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టిచ్చేసి మనము ఆ టీ షర్ట్ ప్రింటబుల్ ఇప్పుడు ఫార్మాట్‌లోకి ఇమేజ్ వస్తదనమాట. మాత్రం మనం గూగుల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలా మేడం? మనం ఏదైనా లోగోస్, స్టిక్కర్స్ చేయించుకోవాలనుకోండి ఇది ఇది ఇక్కడి ఇందులో నుంచి క్రియేట్ చేసి చేసుకోవచ్చు. ఇట్లా మీరు కావాల్సిన డిజైన్స్ అనేవి
ఈ ఫార్మాట్ అనేది చేంజ్ అవుతదనమాట. స్టిక్కర్ లోగో అంటే మనం స్టిక్కర్‌కి యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడేటట్లు సర్కిల్ లోగోస్ అట్లా వస్తాయి. లైక్ ఇక్కడొచ్చేసి స్టిక్కర్స్ లాగా ఇట్లాంటి లోగోస్ ఏదైనా కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మనకు మేజర్‌గా కావాల్సిందేంటంటే నార్మల్‌గా లోగోస్ అండ్ ఇదొచ్చేసి యానిమేటెడ్ లోగోస్. అంటే మనకు వీడియో ఫార్మాట్‌లో వస్తాయన్నమాట ఇట్లా. యానిమేటెడ్ లోగోస్ ఇట్లా ఈ ఫార్మాట్‌లో వస్తాయి. ఆ లోగోస్‌లో యూట్యూబ్ ఛానల్స్‌లో కొన్ని ఛానల్స్‌కి ముందు లోగోస్‌కి యానిమేషన్ వస్తది కదా! అట్లాంటివి ఇక్కడ చేసుకోవచ్చనమాట. ఇది మనం తర్వాత మనం కొంచెం నార్మల్‌గా ప్రాక్టీస్ అయిన తర్వాత దీన్ని చేయొచ్చు. బట్ ప్రెజెంట్ ఏమో మనం ఇప్పుడు మెయిన్ లోగో చూద్దాం. ఈ ఒక్కటొస్తే మిగతా అన్నీ కూడా ఈజీగానే వచ్చేస్తాయి. ఏం లేదు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం, మన యానిమేషన్స్ చూసుకోవడం. ఇక్కడ మనం ఏంటంటే ప్లెయిన్ లోగో తీసుకుందాం. ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి కదా! డిజైన్స్ మీద క్లిక్ చేస్తే మనకి కావాల్సిన డిజైన్స్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడేంటంటే క్లో నార్మల్‌గా వెబ్‌సైట్ లోగో అని చెప్పి వెబ్‌సైట్ లోగోస్ వస్తున్నాయన్నమాట. ఇట్లా వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ లోగోస్. ఇవేంటంటే మనకు పెయిడ్ వెర్షన్‌లోకెళ్తే మనకు నార్మల్‌గా చాలా వరకు మంచి లోగోస్ వస్తాయి. మనం ఫ్రీ వెర్షన్‌లో అంటే కొంచెం లిమిటెడ్‌గా వస్తాయన్నమాట. కొంచెం బాగున్నాయి అనుకున్న ప్రతిదీ మనకి పెయిడ్ వెర్షన్ కింద ఇచ్చేస్తుంది. ఇట్లా ఇక్కడొచ్చేసి 4 టైప్స్ ఉన్నాయి. ఏదైనా తీసుకోవచ్చు. ఇట్లా మనం ఇక్కడి నుంచి తీసుకొని సేమ్ వీటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. లేదా వీటిని చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా అలాగే డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ లోగోస్ వస్తాయి. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్‌కి తగ్గట్టుగా ఈ లోగోస్ అనేవి వస్తున్నాయన్నమాట. ఇట్లా మనం ఏదో ఒక లోగో తీసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని. ఈ లోగో మనకు నచ్చలేదు. అప్పుడు ఏం చేస్తున్నామంటే దీన్ని చేంజ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి తీసుకొని ఇక్కడ మనం కంపెనీ పేరు పెట్టుకొని ఇట్లా మనం లోగోని సెలెక్ట్ చేసుకున్నాం. మనకి ఇక్కడొచ్చేసి టెక్స్ట్ ఉంటుంది కదా! జస్ట్ దీనికి సర్కిల్ లోగోస్. కొన్నిటికైతే మనం ఇట్లా సర్కిల్ లాగా పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ వస్తది. ఇక్కడ కంటెంట్ దగ్గర ఎఫెక్ట్స్. ఓకే. సారీ ఇక్కడొస్తది. ఎఫెక్ట్స్‌లో ఎఫెక్ట్స్‌లో ఇక్కడ మనకు ఇట్లా వస్తుంది కదా సర్కిల్. దీన్ని ఇట్లా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా మనము అది కొంచెం టైం పడతది. జస్ట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని, మనం దీన్ని చేంజ్ చేసుకొని ఇట్లా సర్కిల్ లోగోస్ లాగా వీటిని డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది నచ్చలేదనుకోండి, ఇవేమి నచ్చలేదు వేరే ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నారు. ఇక్కడ ఎలిమెంట్స్‌లోకెళ్ళండి. ఎలిమెంట్స్‌లోకెళ్ళాక ఇక్కడ ఏఐ రిలేటెడ్ ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నారు. ఇక్కడ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ లేదా గ్రాఫిక్స్‌లోకెళ్ళండి. గ్రాఫిక్స్‌లో మీకు చాలా ఇమేజెస్ కనిపిస్తాయి. ఈ ఇమేజెస్ ఇక్కడ ఇందులో యాడ్ చేసుకోవచ్చు.
లేక దీంట్లోనే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఐకాన్స్ ఉన్నాయి. మనము ఇట్లా ఏ ఐకాన్ కావాలంటే ఆ ఐకాన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇది వెయిట్. జస్ట్ నేను కలర్ కోసం చేంజ్ చేస్తున్నాను. బట్ జస్ట్ డిఫరెన్స్ కోసం. ఇట్లా మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. లేదంటే ఇది కింద ఉంచేసుకొని ఇది ఇట్లా మనకి అంతా డిజైన్ చేసుకుంటూ పోతే మనకు అడ్జస్ట్ అయ్యే వరకు మనకు కొంచెం టైం పడుతది. కొంచెం స్లో ప్రాసెస్‌లో చేసుకోవాలి ఇవన్నీ. అవి ఎట్లా వస్తాయి, ఎలా వస్తాయి అని చూసుకుంటూ. లైక్ ఇట్లా మనం లోగోస్ అనేవి ప్రాపర్‌గా మనమే ఎలిమెంట్స్ తీసుకొని, కలర్స్ చేంజ్ చేసుకొని, టెక్స్ట్ మార్చుకోవడం ఇవన్నీ కూడా చేయొచ్చు. సేమ్ ఇదే ఫార్మాట్ ఇమేజెస్ చేసినా, వీడియోస్ చేసినా అన్నీ కూడా ఇంతే. బట్ లిటిల్ చేంజెస్ ఉంటాయి. జస్ట్ ఇట్లా కలర్స్ అనేవి మనము చేంజ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి ఇన్ని కలర్స్ కాకుండా లైక్ మొత్తం వైట్ కలర్ ఇద్దామనుకోండి. వైట్ కలర్ అయితే బాగా కనిపిస్తుందని జస్ట్ వైట్ కలర్ ఇవ్వచ్చు. వైట్ కలర్ ఇస్తే ఇంకొంచెం నీట్‌గా కనిపిస్తుంది. దీని సైజెస్ అన్నీ మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లా మనం లోగో అనేది మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. అంటే అవి యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళు ఇచ్చిందే మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా మనం యూజ్ చేసుకోవచ్చనమాట ఈ లోగోని. బట్ ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే డిఫరెన్స్ మనకి క్లయింట్ దగ్గరికెళ్ళేసరికి క్లయింట్‌కి వాళ్ళ బిజినెస్ మొత్తము ఈ లోగోలోనే రిప్రజెంట్ చేయాలి అన్నట్లు ఉంటది. వాళ్ళొచ్చేసి కొత్తగా ఇన్నోవేటివ్‌గా ఏవో థింక్ చేస్తూ ఉంటారు. అలాంటి లోగోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇది చాలా టైం పడతది. అంత ఈజీగా అయితే లోగో డిజైనింగ్ అవ్వదు. లోగో డిజైనింగ్ చేయాలంటే చాలా ఓపికగా ఉండాలి. దాని గురించి కొంచెం బాగా ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి. ఆహ్, ఏ ఏ క్లయింట్స్‌కి ఎలా చేయాలి ఇదంతా ఉంటది. బట్ ఇది కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్. బట్ మనం లోగోస్ కనుక రియల్ టైమ్‌లో మనం చెయ్యాలి అంటే ఖచ్చితంగా పెయిడ్ వెర్షన్‌కే ఎళ్ళాలి. ఫ్రీ వెర్షన్‌లో మనము అంత మంచి లోగోస్ అనేవి కంప్లీట్ చేయలేం. ఎందుకంటే మంచి ఐకాన్స్ అన్నీ కూడా అన్నీ పెయిడ్ వెర్షన్‌లోనే ఉంటాయి. ఫ్రీ వెర్షన్‌లో కొంచెం తక్కువుంటాయి. మనకి సెట్ అవ్వకపోవచ్చు. ఇట్లా మనం నచ్చినవి చెక్ చేసుకోవచ్చనమాట. ఇయన్నీ ప్రో వెర్షన్‌లోనే ఉన్నాయి. మాక్సిమం చూడండి మంచిగా అనిపించినయి కాస్ని. ఇట్లా మీరు లోగో అనేది ఒకటి డిజైన్ జేసుకోండి మీరు. ఈ లోగో డిజైన్ చేసుకొని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. అది మీరు ఫేస్‌బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫేస్‌బుక్ అకౌంట్స్, ఈ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ అన్నిటికి ఒక లోగో పెట్టేసుకోండి. మళ్ళీ లైక్ మీరు దీనికే చేస్తారు కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్‌కి రిలేటెడ్‌గా లోగో డిజైన్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ ఇమేజెస్ డిజైన్ చేద్దాం. ఇప్పుడు ఇమేజెస్ వచ్చి మనకి ఫేస్‌బుక్, లింక్డ్ఇన్, ఇన్‌స్టాగ్రామ్ ఇట్లా డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. బట్ స్ ఫేస్‌బుక్ నుంచి గనక ఇమేజ్ తీసుకుంటే, ఇమేజ్ సైజ్ ఫేస్‌బుక్ తీసుకుంటే రిమైనింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఫిట్ అవ్వదు. ఒక్క ఇన్‌స్టాగ్రామ్ సైజ్ మాత్రమే అన్ని సోషల్ మీడియాలో ప్రాపర్‌గా ఫిట్ అవుతుంది.
కాబట్టి మీరేం జేస్తారంటే, ఇన్‌స్టాగ్రామ్ సైజ్ మాత్రమే మాక్సిమం సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఫేస్‌బుక్ సైజ్ అనుకోండి, ఫేస్‌బుక్‌కి మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌కి ఇట్లా డిఫరెంట్ సైజెస్ చేసుకొని ఇన్ని ఇమేజెస్ చేయలేము. ఒకవేళ ఒకటే చేసుకుని రీసైజ్ చేసుకుందాము అంటే మనం పెయిడ్ వెర్షన్‌లో లేము. పెయిడ్ వెర్షన్ అయితే అలా అయినా చేయొచ్చు. కాబట్టి ప్రస్తుతానికి మనం చేయాల్సిన ఆప్షన్ ఏంటి అంటే, ఇన్‌స్టాగ్రామ్‌ది సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ డిఫైన్ చేసిన పోస్టులు ఇక్కడున్నాయి. మీకు ఓకే అనుకుంటే ఇవన్నీ సెర్చ్ చేసుకొని, మీకు నచ్చినది తీసుకొని ఎడిట్ చేసుకోవచ్చు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సైజ్. లేదు అనుకుంటే మీరు బ్లాంక్ తీసుకొని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బ్లాంక్ తీసుకొని చేయాలంటే మీకు కొంచెం ఆహ్, దాని మీద క్రియేటివ్ స్కిల్స్ ఉంటే చేయొచ్చు ఈజీగా. ఒకవేళ లేదనుకోండి, అదంత టైం లేదు, లేకపోతే అంత చేయలేము అని అనుకుంటే జస్ట్ మనకు నచ్చిన ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ సైజ్‌ది. లైక్ ఇక్కడ కొంచెం ఇవన్నీ కూడా బాగున్నాయి గానీ, ఇది ప్రో వెర్షన్‌లో ఉన్నాయి. ఇది జస్ట్ ఫ్రీ వెర్షన్ ఉంది. ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా తీసుకున్నాక ఇప్పుడు మనం ఇమేజ్ తీసుకున్నాం కదా! కంటెంట్ అనేది జనరేట్ చేసుకోవాలి. కంటెంట్ ఎలా జనరేట్ చేసుకుంటామంటే చాట్‌జీపీటీలో నుంచి. నార్మల్‌గా అయితే మనం ఒక కీవర్డ్ తీసుకొని, ఆ కీవర్డ్ నుంచి మనం సోషల్ మీడియాలో వెతికి దానికి కంటెంట్ అనేది రాసుకోవాలి. అలాగే పాయింట్స్ వెతుక్కొని వేరే వాళ్ళ సైట్స్‌లో ఏమున్నాయో అవి తీసుకొని రీరైట్ చేయడం మనకు చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. బట్ ఈ చాట్‌జీపీటీ మనకి సింప్లియెస్ట్ ప్రాసెస్. ఇక్కడ మనము దేని గురించి రాస్తున్నాము అంటే, ఇక్కడ మీరు ఒకటి తీసుకున్నారుగా బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని. కోర్స్ ప్రొవైడర్ ఇన్ హైదరాబాద్. దీనిది ఒక్కసారి చెక్ చేద్దాము. అసలు ఆ కీవర్డ్‌కి ఎలా ఉందో. ఈ కీవర్డ్‌కి మీరు ఒక ఆర్టికల్ రాసి పెట్టండి. శ్రీష డిజిటల్ తోటి. యాహ్! ఓకే మేడం. నేను హలో! మ్యూట్‌లో ఉన్నానని చూసుకోలేదు. సరే అండి. ఓకే. ఇది బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ప్రొవైడర్ ఇన్ హైదరాబాద్. ఇది హ్మ్. క్వెషన్ ఫార్మాట్‌లో అసలు రిసర్చ్ చేస్తారు. బెస్ట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ అని వీళ్ళిచ్చారు గదా! ఇలాగే ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే, శ్రీష డిజిటల్ అనేసి పెట్టండి ముందు. ఆ! శ్రీష డిజిటల్ ఈస్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ప్రొవైడర్ ఇన్ హైదరాబాద్ అని మీరు వచ్చేలాగా, ఆ పేరుతో వచ్చేలాగా మీరు వాళ్ళ క్వెషన్ ఏమో ఇదే ఉండాలి. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ప్రొవైడర్ ఇన్ హైదరాబాద్ ఇన్ తెలుగు అని గాని ఇట్లా మీరు పెట్టండి. దీనికి వాల్యూమ్ ఎంతుందో చూద్దాము. దీనికి సెర్చ్ వల్ల పెద్దగా ఏం లేదు. జస్ట్ దీనికి ఏం లేదు. జస్ట్ ప్రొవైడర్ ఆర్ ఇన్‌స్టిట్యూట్ అని పెడదాం. ఓకే అండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ ఓకే. హైదరాబాద్ అని చెప్పి జస్ట్ మామూలుగా ఏమో బెస్ట్ అనే వర్డ్ మీరు మామూలుగా యూజ్ చేయండి. దాన్ని కీవర్డ్‌లో పెట్టొద్దు. ఓకే. మాత్రం ఫోకసింగ్ కీవర్డ్ మాత్రం ఇదే పెట్టండి. ఓకే.
డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అనేసి మన శ్రీష డిజిటల్ ఈస్ ద బెస్ట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పేసి మీరు ఆన్సర్ వచ్చేలాగా ఆన్సర్ అయితే జనరేట్ చేయండి ఒక ఆర్టికల్. దీనికే మీరు ఇమేజ్ ఓకే. ఈరోజు ఈ ఆర్టికల్ చాట్‌జీపీటీలో జనరేట్ చేయండి ఒక 1000 వర్డ్స్ వచ్చేలాగా. 1000 వర్డ్స్ తర్వాత మీరు అదే తీసుకొని మీరిక్కడ ఇది ఇమేజ్ అనేది డిజిటల్ జనరేట్ మార్కెటింగ్ ఇది చేయండి. పెడతాం మేడం. మనం మనం జనరేట్ వచ్చేసి చేస్తాను. చాట్‌జీపీటీలో మొత్తం తీసుకొని కంటెంట్ అంతా. దానిలో శ్రీష అనేది ఎట్లా రావాలి మేడం? మనం యాడ్ హ్మ్. చేసుకోవాలా? హ్మ్. హ్మ్. అంటే మీరిక్కడ ఇచ్చేస్తే అయిపోతది. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఉంది కదా! రైట్ ఆర్టికల్ అండ్ తర్వాత మీరు ఆహ్, ఓకే. ఇంకా అదే బెస్ట్ కంటెంట్ అంతా క్రియేట్ చేస్తది. ఇన్‌స్టిట్యూట్ శ్రీష డిజిటల్ ఓకే. అని చెప్పేసి మీరు ఇచ్చేసేయండి మామూలుగా. అదే కంటెంట్ క్రియేట్ చేస్తది. బెస్ట్ లేదంటే శ్రీష డిజిటల్ మార్కెటింగ్ ఈస్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అవును. అని ఇచ్చినా హ్మ్. కూడా ఆర్టికల్ ఇస్తది. మీరు 2, 3 టైప్స్‌లో ట్రై చేయాలి. అంటే ఇవ్వగానే మనకొచ్చేది ప్రాపర్‌గా వస్తదనేం ఉండదు. ఓకే. మనం ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసుకొని మనము ఎలా ఇస్తే బాగొచ్చింది. ఒక 2, 3 ఆర్టికల్స్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఏ ఆర్టికల్ బావుంది అంటే ముందిస్తే మంచిగా రాస్తుందా? ఎనకిస్తే మంచిగా రాస్తుందా? ఇట్లా కూడా మనము టెస్టింగ్ చేసుకోవచ్చనమాట ఆర్టికల్‌ని. టెస్టింగ్ చేసుకున్న తర్వాత అది మీరు ఇట్లా రాయండి. శ్రీష డిజిటల్ ఈస్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని ఇలా రాయొచ్చు. లేకపోతే ఓకే. బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆహ్, యాడ్ బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ యాస్ ఎ శ్రీష డిజిటల్ అని అలా ఇవ్వచ్చు. ఇట్లా ఇచ్చి మనకు కాకపోతే మన ఓకే. కోర్స్ ఇది ఈ కీవర్డ్‌కి మన ఇన్‌స్టిట్యూట్ అనేది ర్యాంక్ అవ్వాలి. అప్పుడు ఆర్టికల్ రాసేసి, ఆ ఆర్టికల్‌కి మీరు ఇమేజ్ అనేది మీరు జనరేట్ చేయండి. మామూలుగా జస్ట్ నేనైతే సోషల్ మీడియా పోస్ట్ చూపిస్తున్నాను. మీరు ఇంకొక పోస్ట్ తీసుకొని సేమ్ అలానే చూడండి. ఇక్కడొచ్చేసి ఏంటంటే సోషల్ మీడియా పోస్ట్ కంటెంట్ ఇచ్చేస్తే దానికి సోషల్ మీడియా పోస్ట్ కంటెంట్ అనేది అది ఇచ్చేస్తుందనమాట. జస్ట్ సోషల్ మీడియా పోస్ట్ కంటెంట్ అనేస్తే మనకిలా ఇచ్చేస్తుంది. లాంచ్ యువర్ డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ విత్ ద బెస్ట్ ఇన్ హైదరాబాద్ అని జెప్పేసి ఇది హెడ్డింగ్‌లా తీసుకోవచ్చు మనం. ఇట్లా మనము యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి 2 టైప్స్ ఇక్కడైనా మనము కంటెంట్‌ని అప్‌డేట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కూడా మనము ఇంక్రీజ్ చేసుకుంటే ఇంక్రీజ్ అవుద్ది. డిక్రీజ్ చేసుకుంటే డిక్రీజ్ లేదా మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చినా కూడా చేంజ్ అవుతదనమాట. అలాగే ఇట్లా మనం టెక్స్ట్‌ని చేంజ్ చేసుకున్నాం కదా! ఇంకా ఇంకొక స్టెప్ రావాలనుకోండి జస్ట్ దీన్ని కూడా స్క్రోల్ చేసి అయితే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడొచ్చేసి మనం శ్రీష డిజిటల్స్ అని రాయొచ్చు. ఇవి డిలీట్ చేసి కంపెనీ పేరు ఇక్కడ తీసుకొని ఇక్కడ మనం మన ఇన్‌స్టిట్యూట్ పేరు యాడ్ చేయొచ్చు. దీనికి కలర్ చేంజ్ చేయాలనుకోండి ఇక్కడ కలర్స్‌లోకెళ్ళేసి కలర్ చేంజ్ చేస్తే కలర్ చేంజ్ అవుద్ది. ఇక్కడ ఆల్రెడీ మనకి లోగో ఉంది. ఈ లోగో డిలీట్ చేసేసి మన ఎగ్జిస్టింగ్ లోగో మీరు ఏ లోగో అయితే క్రియేట్ చేస్తున్నారో మీరు ఆ లోగోని యాడ్ చేసుకోవాలి. ఇట్లా లోగో అనేది యాడ్ చేసుకుంటారు. లోగో యాడ్ చేసుకున్నాక ఇక్కడ మనం రిమైనింగ్ డేటా ఏమన్నా ఉంటే అక్కడ యాడ్ చేసుకుంటాం. లైక్ ఇట్లా వచ్చేసి 100% ప్రాక్టికల్ ట్రైనింగ్, లైవ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ గూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇవన్నీ రిమూవ్ చేసేసుకొని జస్ట్ ఇక్కడ
ఇవన్నీ ఉన్నాయి. జస్ట్ కంటెంట్ అనేది మనకి అది వైట్ కలర్ ఉంది కాబట్టి కలిసిపోతుంది. దీన్ని బ్లాక్ కలర్ గాని చేసుకుందాం. క్లారిటీ వస్తది. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మనకి అలైన్‌మెంట్ కరెక్ట్‌గా లేదు. ఇక్కడికొచ్చేసి లెఫ్ట్ అలైన్‌మెంట్, సెంటర్ అలైన్‌మెంట్, లైక్ సెంటర్ అలైన్‌మెంట్, లెఫ్ట్, సెంటర్, రైట్ అండ్ జస్టిఫికేషన్ ఇది ఇది ఇట్లా వస్తది. బట్ ఇవి మనకొద్దనుకోండి. ఇట్లా ఈ టెక్స్ట్ అనేది ఇక్కడికొచ్చింది కాబట్టి దీన్ని కొంచెం తగ్గించుకుందాం. ఈ ఫోటోని మనకి కొంచెము బ్యాక్ జరిపేద్దాం. ఇది సైజ్ కొంచెం తగ్గిద్దాం. బట్ ఇక్కడ మనకి పాయింట్స్ అర్థం కావట్లేదు కాబట్టి జస్ట్ ఇది యాడ్ చేస్తే బుల్లెట్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయన్నమాట. ఇప్పుడు మనకి ఓకే. బట్ ఇది వచ్చేసి మనం కొంచెం సైజ్ తగ్గిద్దాం. టెక్స్ట్‌కి అడ్జస్ట్ అవ్వట్లేదు కాబట్టి. వచ్చేసి మనం దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే మనకు చేసి వచ్చేస్తుంది. ఇక్కడ మనం మన వెబ్‌సైట్ యాడ్ చేసుకుందాం. www. in అండ్ ఇక్కడ వచ్చేసి మన ఫోన్ నంబరు 2089347. ఇది వచ్చేసి మనకు సైజ్ చాలా తక్కువ ఉంది. ఇక్కడ పర్సెంటేజ్ చాలా చిన్నగా ఉంది కాబట్టి అలా కనిపిస్తుంది. ఇక్కడికి మనం ఇంక్రీజ్ చేసుకుందాం. కనిపిస్తుంది. లైక్ ఇది గనక మనకి సెట్ అవ్వలేదనుకోండి ఇంకొంచెం పెంచుకోవచ్చు. అలాగే దీని సైజ్ కూడా పెంచుకోవచ్చు. ఇట్లా పెంచుకుంటే మనకి శ్రీశైలం డిజిటల్ స్టోర్ అని మన వెబ్‌సైట్ అనేది బానే వస్తుంది. ఇప్పుడు మనం తగ్గించినా కూడా ఇంకొంచెం నీట్‌గా కనిపిస్తుందనమాట. ఇట్లా మనం ఏమి డిజైన్ అయితే ఏం చేంజ్ చేయలేదు. జస్ట్ టెక్స్ట్ మార్చుకున్నాం మనకు నచ్చినట్టు. లోగో యాడ్ చేసుకున్నాం. ఇది ఒక ప్రాసెస్. ఇక్కడొచ్చేసి మనం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇది బోల్డ్ కావాలనుకోండి ఉంచుతున్నాము. లేదంటే బోల్డ్ తీసేస్తే సింపుల్‌గా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఈ ఫార్మాట్ నచ్చలేదు. ఈ టెక్స్ట్ ఫార్మాట్ నచ్చలేదంటే ఇక్కడొచ్చేసి మనకి డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి. మనం ఇది సెలెక్ట్ చేసుకుంటే ఒక్కొక్క ఫాంట్‌కి ఒక్కొక్క స్టైల్ వస్తుందనమాట. ఇట్లా మన ఫాంట్ స్టైల్స్ కూడా మార్చుకోవచ్చు. అంటే ఇమేజ్‌ని బట్టి దానికి ఏది సూట్ అవుతుందో చూడండి. ఇట్లా ఉంటే బానే ఉంది కదా! జస్ట్ ఇట్లా మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఫాంట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఏదన్నా కావాలంటే ఇక్కడ ఈ ఫాంట్ కలర్ కూడా ఓకే అయిన తర్వాత నెక్స్ట్ ఒపాసిటీ ఉంటది. ట్రాన్స్‌పరెన్సీ. అంటే ఇట్లా మనం ఇట్లా తీసుకుంటే మనకది ట్రాన్స్‌పరెన్సీ ఎళ్ళిపోతది. లైక్ ఇలా ఏదైనా లైట్‌గా కనిపించాలంటే, బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించాలంటే ఇలాంటివి యూజ్ చేయొచ్చు. అలాగే దీన్ని ఇమేజెస్‌కి కూడా అప్లై చేయొచ్చు. ఈ ట్రాన్స్‌పరెన్సీ అనేది. ఇట్లా బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించేటట్లు మనం పెట్టుకోవచ్చు. ఇట్లయితే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడేంటంటే మనకి ఇక్కడ ఫ్లిప్ ఉంది గదా! మనము ఇది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇట్లా ఫ్లిప్ వస్తుంది. ఇదొచ్చేసి వర్టికల్‌గా. ఇట్లా మనం ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఇది క్రాప్ చేసుకోవడానికి, ఇమేజ్ క్రాప్ చేసుకోవడానికి మనం ఏదైనా తగ్గిస్తే ఇమేజ్ క్రాప్ అవుతది ఇట్లా. ఇంకా కానీ ఇది బాగోదు కాబట్టి, ఇది కరెక్ట్‌గానే ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. మనం అట్లా ఇమేజ్‌ని క్రాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా బోర్డర్స్ అనమాట. ఇప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసుకుందాము. యెస్. హ్మ్. ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసుకుంటే బోర్డర్ అనేది వస్తుందనమాట. ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే. అలాగే ఈ బోర్డర్ కలర్ కూడా ఇక్కడ బోర్డర్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మనం ఏం కలర్ సెలెక్ట్ చేసుకున్నామో లైక్ అయితే గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం కూడా ఇట్లా కలర్ అనేది చేంజ్ అవుతుందనమాట. మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా బోర్డర్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. టోటల్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చాలనుకోండి, ఈ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ మీరు ఇదొచ్చేసి ఇవున్నాయి గదా! మీరు ఇంకోటి ఏదైనా మార్చాలనుకుంటున్నారనుకోండి ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ మార్చుకోవచ్చు. ఇట్లా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లైక్ మొత్తం ఇట్లా ఉండొచ్చు. మొత్తం వైట్ కలర్ ఉండొచ్చు.
ఇట్లా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అంటే ఈ కలర్ మ్యాచింగ్స్ చూసుకోవాలి. ఒక్కొక్క బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చామంటే రిమైనింగ్ అన్నీ కూడా కలర్స్ అనేవి ప్రాపర్‌గా సెట్ అవ్వాలి. ఏ కలర్ అంటే ఆ కలర్ మారిస్తే మనకి యూజర్స్ అంత ఎక్కువగా రారు. అంటే కొంచెం అట్రాక్టివ్‌గా ఉండే కలర్స్ అవన్నీ మనకి కలర్ కాంబినేషన్ అంతా తెలియకపోతే వాళ్ళిచ్చిన దాన్ని ఎడిట్ చేసుకోవటం సింపుల్ ఫార్మాట్ అనమాట. లైక్ ఇప్పటిదాకా మనకి ఇదేంటంటే ఇమేజ్ ఫార్మాట్‌లో ఉంది. ఇక్కడికొచ్చేసి మనము డౌన్‌లోడ్ ఆప్షన్ చేస్తే ఇక్కడ పీఎన్‌జీ వచ్చింది. పీఎన్‌జీ అంటే జేపీజీఎస్ ఇమేజ్ ఫార్మాట్స్. మనం డౌన్‌లోడ్ చేసుకుంటే మనకి ఇమేజ్ డౌన్‌లోడ్ అయ్యింది. కానీ ఇప్పుడేంటంటే దీనికి ఎఫెక్ట్స్ యాడ్ చేస్తున్నాము. ఈ ఎఫెక్ట్ యాడ్ చేస్తే వచ్చేసి చేంజ్ అవుతుంది చూడండి. లైక్ ఇదొచ్చేసి ఇంకా థిక్‌నెస్ ఇట్లా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇట్లా యాడ్ చేసుకున్నాను. ఇది కూడా థిక్‌నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే ఇది కూడా ఇట్లా మనకి కనిపిస్తుందో అట్లా మనం ఎటు కావాలంటే అటు ఇది చూసుకోవచ్చనమాట థిక్‌నెస్ కూడా. అలాగే ఈ థిక్‌నెస్ కలర్ కూడా మార్చుకోవచ్చు. థిక్‌నెస్ కలర్ ఏం చేద్దామంటే యెల్లో పెడదాము కొంచెం కనిపిస్తది. చూసారు కదా! కలర్ బ్యాక్ సైడ్ యెల్లో కలర్ వచ్చిందండి. ఇట్లా మన డిజైన్‌కి బ్యాక్ సైడ్ కలర్ ఏదో టెక్స్ట్ రావాలి అంటే అట్లా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ స్టైల్ ఇట్లా రావాలి. ఇది తీసుకొని దీనికి టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ చేసుకుందాం. టెక్స్ట్ కలర్ ఇక్కడ దీనికి యెల్లో కలర్. చుట్టూతా మనకి యెల్లో కలర్ అనేది లైట్‌గా కనిపిస్తుంది. ఈ యెల్లో కలర్ అనేది మనం డార్క్‌గా కనిపించాలి అంటే అది ఎంత డిస్టెన్స్‌లో కనిపించాలి అనేది మనకి టెక్స్ట్ కలర్ కనుక బ్లాక్ పెడితే ఇంగో చూడండి ఇక్కడ కలర్ అనేది మనకి చేంజ్ కనిపిస్తుంది. బ్లాక్ కలర్ విత్ యెల్లో కలర్. ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కనుక చేంజ్ చేస్తే మనకి ఇంకా డిఫరెన్స్ అనేది తెలుస్తదనమాట. అట్లా బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ కంప్లీట్‌గా వైట్ అనుకోండి ఇంకా నీట్‌గా కనిపిస్తుంది. ఇట్లా మనం ఇక్కడ చూడండి బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఇట్లా వచ్చినాయి. అలాగే ఇంకా ఎఫెక్ట్స్ ఇంకేమన్నా యాడ్ చేసుకోవాలంటే ఇట్లా మీరు మార్చుకుంటూ ఆహ్, ఇంటెన్సిటీ ఎంత ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలి ఇవన్నీ కూడా మనం మన డిజైన్ బట్టి, మన ఓపికను బట్టి మనం ఎంతసేపు చేయగలం ఇవన్నిటిని బట్టి మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్. ఇప్పుడు యానిమేషన్ అంటే మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇలా వచ్చేస్తది. ఇవి వచ్చినప్పుడు ఇక్కడ మనము డౌన్‌లోడ్ ఆప్షన్ చూస్తే ఎంపీ4కి వచ్చేసింది. అంటే వీడియో కన్వర్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఇమేజ్‌కి యానిమేషన్ ఇస్తామో అది మనకి వీడియో అయిపోతుంది. ఇక్కడ మనము ఇవి ఇట్లా యానిమేషన్స్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడొచ్చేసి మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్క యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకుంటే, ఒక్కొక్క రకంగా మనకిట్లా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనము ఇవన్నీ చేయాలి అంటే మనకు పెయిడ్ వెర్షన్‌లో అయితే ఇంకా ఎక్కువ నీట్‌గా యానిమేషన్ చేసుకోవచ్చు. ఇగ మ ఇక్కడైతే మనకు ఫ్రీగా ఎంతవరకు ఇచ్చారో అట్లా ఒక్కొక్క యానిమేషన్‌కి ఒక్కొక్క రకం. ఇట్లా మనం ఓన్‌గా వీడియోస్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా మీరు యానిమేషన్స్ అన్నీ గూడా ఇట్లా డిఫరెంట్ యానిమేషన్స్ అవైలబుల్ ఉన్నవన్నీ చేసుకోవచ్చు. ఇంకా ఇట్లా మీరు యాడ్ చేసుకుంటే యానిమేషన్ యాడ్ చేసుకున్నారనుకోండి. ఇట్లా యానిమేషన్ అనేది యాడ్ అయింది. ఈ యానిమేషన్ యాడ్ అయిన తర్వాత మనం దీన్ని వీడియోగా కన్వర్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఇంకొకటుంది. ఇక్కడ మనము ఈ
టెక్స్ట్ కాదు. టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకొని యానిమేషన్స్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక యానిమేషన్ ఉంది. ఇప్పుడు దీన్నేంటంటే డ్రాగ్ చేసి మనం ఇలా తీసుకొచ్చి, మళ్ళీ ఇలా తీసుకొచ్చి సేమ్ ప్లేస్‌లోనే పెట్టేసాం. ఇప్పుడేమవుతదంటే అదిగోండి అలా వస్తుందనమాట. ఇది మనకు సేమ్ కలర్ ఉండడం వల్ల కలిసిపోతుంది. బట్ ఇదేంటంటే మనము రివ్యూ చూస్తే అర్థమవుతదనమాట. అదిగోండి కింద నుంచి అంతా రిటర్న్ వస్తుంది. బట్ మనం బ్లాక్ కలర్‌కి పెడదాము. ఒకసారి క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రివ్యూ చూస్తే అదిగోండి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది కిందకొచ్చి ఇట్లా మనం ఎలా అయితే స్క్రోల్ చేసామో ఆ స్క్రోలింగ్స్ మొత్తం దానికొచ్చేస్తాయనమాట. ఇట్లా మనం ఎఫెక్ట్స్, యానిమేషన్స్ ఇవ్వచ్చు. పొజిషన్స్. ఈ పొజిషన్ ఏంటంటే మనం ఈ ఇమేజ్ ఉంది. ఇమేజ్ పొజిషన్ బ్యాక్‌కెళ్ళాలి. అప్పుడు జస్ట్ బ్యాక్. ఇప్పుడు ఈ పొజిషన్ ఫార్వర్డ్ రావాలి. జస్ట్ క్లిక్ చేస్తే ఫార్వర్డ్ వస్తుంది. టాప్‌కి, లెఫ్ట్‌కి ఇవన్నీ కూడా మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం ఇమేజ్‌కి చేసే ఫార్మాట్. ఇప్పుడు లోగో, ఇమేజ్ డిజైన్ చేసి నెక్స్ట్ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు MP4 ఉంది కానీ మీకు వద్దు. MP4 తీసేసి PNG కానీ జేపీజీ కానీ పెట్టుకోండి. జస్ట్ PNG పెట్టుకుంటే ఇమేజ్ ఫార్మాట్‌లో డౌన్లోడ్ అవుతుంది. ఇమేజ్ ఫార్మాట్‌లో డౌన్లోడ్ అవుద్ది. ఇక్కడ వచ్చేసి మనము సైజెస్ కనుక చేంజెస్ చేసుకోవాలంటే మనం ఇన్‌స్టాగ్రామ్ సైజ్ తీసుకున్నాము. 1080 సేమ్ అదే వస్తుంది. కానీ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేయాలంటే పెయిడ్ వర్షన్‌కి వెళ్ళాలి. ఇంకా డౌన్లోడ్ అంటే డైరెక్ట్‌గా డౌన్లోడ్ అవుతుంది. మనకి ఫార్మాట్స్ ఏది కావాలంటే అందులో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో కావాలా, జిఫ్ కావాలా, పీపీటీలో కావాలా ఇట్లా. బట్ ఆ ఫార్మాట్‌లో ఫైల్స్ చేంజ్ అయిపోయి డౌన్లోడ్ అవుతుంది. ఇట్లా మీరు ఇమేజ్, వీడియో అండ్ లైక్ లోగో అండ్ ఇమేజ్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ నేను మీకు ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఇమేజ్ కనుక కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ మీకు ఇంక ఈజీగానే ఉంటాయి. మీకు ఏదైనా ఎలిమెంట్స్ హెల్ప్ కావాలంటే ఇక్కడి నుంచి తీసుకోండి. మీకు ఇక్కడ చాలా ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. షేప్స్ కానీ ఇప్పుడు ఈ లోగో వెనకాల ఒక షేప్ పెట్టాలనుకున్నారు. సర్కిల్ షేప్. ఇట్లా ఈ సర్కిల్ షేప్ అనేది తీసుకొని సైజ్ డిక్రీజ్ చేసుకొని ఇక్కడ పెట్టేసి దీని పొజిషన్ బ్యాక్ పెట్టారు. అండ్ కలర్ వచ్చేసి కలర్ చేంజ్ చేసుకున్నాం. ఇట్లా మీరు సర్కిల్స్ యాడ్ చేసుకో డిజైన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ గ్రాఫ్స్ ఉన్నాయి. గ్రాఫిక్స్‌లో ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చు. లైక్ ఇలాంటి షేప్ ఏదైనా తీసుకొని యాడ్ చేయాలనుకున్నారు. ఈ పర్సన్‌కి బ్యాక్ సైడ్ ఇక్కడ పెట్టేసి పొజిషన్ లైక్ బ్యాక్‌వర్డ్. ఇట్లా మనం బ్యాక్ పెట్టుకోవచ్చు. దీని కలర్ ఇంకా చేంజ్ లోగో చేయాలనుకున్నారు. అంటే దీన్ని బ్లాక్ జస్ట్ ఇంక మన కలర్‌తో క్రియేటివిటీ మొత్తం క్లియర్ చూపియడమే కనిపిస్తది. కదండీ మేడం బ్లాక్ ఇంకా. కలర్. లేదంటే రెడ్ అంతే. అంతే. రెడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్ యాడ్ చేసుకోవడం. లోగో ఒక డిజైన్ చేసుకుంటే ఇంక మీకు మిగతాయన్నీ ఈజీగానే ఉంటాయండి. ఇది జస్ట్ కాపీ పేస్టే కాబట్టి ఎవరైనా చేయగలుగుతారు. ఒక 2 రోజులు చేస్తే. ఇంకా మీరు ఇంకా దీనికి ఏదైనా డిజైన్ యాడ్ చేయాలనుకున్నారు. ఇది సెలెక్ట్ చేసుకొని ఆహ్, ఇ ఇట్లా పెట్టారు. నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేద్దాం అనుకున్నారు. కాపీ చేసి దీని మీద సెలెక్ట్ చేసుకొని కాపీ చేసారు కదా! ఇది బట్ జస్ట్ ఫ్లిప్. అప్పుడు ఇలా వచ్చేసిందనమాట. ఒకవేళ ఈ పర్సన్ కాసేపు పక్కకు తీసేస్తే ఇవన్నీ ఇట్లా మనకి వస్తుంది. ఇది ఒకవేళ ఇట్లా పెట్టుకోవచ్చు. లేదంటే ఇట్లా పెట్టుకోవచ్చు. లేకపోతే మధ్యలో మీరు ఇంకా ఇంకేమన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు డిజైన్స్ అనేవి కూడా పెట్టుకోవచ్చు. ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. ఇదే పెట్టాలని లేదు. నేను జస్ట్ ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా. మళ్ళీ ఇదే తీసుకొచ్చి మీరు కింద ఎక్కడైనా ఇంకొకటి కాపీ పేస్ట్ చేసుకుంటే వస్తది. ఇట్లా కింద కూడా పెట్టుకోవచ్చనమాట. ఇంకా మీకు అంటే మీ క్రియేటివిటీని బట్టి మీరు ఇంకా ఓన్‌గా ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లిప్ వచ్చేసి వర్టికల్ ఉంది. ఇట్లా, ఇట్లా మీరు డిజైన్స్ అనేవి మార్చుకోవచ్చు.
మేడం? ఇట్లా మీకు నచ్చినట్టు ఇది దీని కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు. దీని కలర్ రెడ్ చేంజ్ చేసుకోవచ్చు. లేదు ఇంకేదైనా కలర్స్ చేయాలి. కలర్స్ వచ్చేసి మీరు ఇక్కడ గ్రీన్ కానీ బ్రౌన్ కానీ మేడం ఇట్లా ఇది మీకు మీరు నచ్చిన క్రియేట్ కలర్స్ చేశారు అనేవి కదా ఇది అంటే లోగో. ఇమేజ్కి తగ్గట్టుగా చేంజ్ ఇది చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ వరకు అంటే ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ వీటికి సెట్ అవుతదని అన్నారు గదా! ఆ, ఓకే. అన్ని లోగో అన్నిటికీ సెట్ అవుద్ది. లోగోది ఏం ప్రాబ్లం లేదు. ఇమేజ్ సైజ్ ఇమేజ్ మాత్రం ఓకే. లోగోకి ఏం ప్రాబ్లం లేదు. ఎక్కడైనా ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో ఎక్కడైనా సెట్ అవుద్ది. అంటే ఇమేజ్ సైజ్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ తీసుకుంటే ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి క్రియేట్ చేసే పని ఇప్పుడు లేకుండా వెబ్‌సైట్‌కి మీరు బ్లాగ్ రాయమనుకుంటున్నారు మీరు గదా! ఒకే ఇమేజ్‌తో అన్ని ఓకే. సోషల్ మీడియా హ్యాండిల్స్ హ్యాండిల్ చేయొచ్చనమాట. ఇక్కడ ఓకే. ఆ బ్లాగ్ ఇమేజ్ సైజ్ తీసుకోవాలి. ఇది ఇన్‌స్టాగ్రామ్‌ది సరిపోదు. ఓకే. బ్లాగ్‌కి బ్లాగ్ పోస్ట్, బ్లాగ్ బ్యానర్ అట్లా తీసుకుంటే దాని సైజ్ వస్తది. ఇట్లా మీరు ఏదైనా యానిమేషన్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ యానిమేషన్స్ ఉన్నాయి కదా! ఈ యానిమేషన్స్ తీసుకోవచ్చు. స్టార్స్ యానిమేషన్ అని ఇట్లా మనం అన్నీ మనకెలా కావాలంటే అట్లా ఇస్తే అవి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది యానిమేషన్ ఉంది. ఇది ఎట్లా చూపిస్తుంది. దీనికి మనము దీని కలర్ చేంజ్ చేసుకునే ఆప్షన్ లేదు. ఇది వైట్‌లో వైటే కలిసిపోతుంది. లైక్ ఇంకా మన యానిమేషన్ స్టార్స్ అనుకోండి. ఇట్లా మనకి డిఫరెంట్ స్టార్స్ వస్తాయి. యానిమేటెడ్ అంటే ఇంకా కొన్ని రకాలు ఇట్లా వస్తాయి. ఇది మనం చేసేది. ఇప్పుడు ఇక్కడ ఈ పర్సన్‌ని తీసేసి ఒక ఫోటో పెడదాం అనుకున్నాము. స్టూడెంట్స్ అనేసి. స్టూడెంట్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ వస్తారు. మనము ఇప్పటిదాకా గ్రాఫిక్స్ చూసాం కదా! గ్రాఫిక్స్ కాకుండా ఫోటోస్ ఉన్నాయి ఇక్కడ. ఫోటోస్ పెడదాం అనుకున్నాం. ఇక్కడ మనకి ఫ్రీ ఫోటోస్ ఉన్నాయి. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ స్టూడెంట్స్‌ని ఇమేజ్‌లో పెట్టాలి. బట్ ఇదేంటంటే మనకి ప్రాపర్‌గా అలైన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇది తగ్గించేసామనుకోండి సైజ్ చిన్నగా అయిపోతది. లైక్ చిన్నదవుతది. అటు ఇటు కాకుండా ఇలా ఉంటది. ఇది నీట్‌గా పెట్టాలి అంటే ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఏముంటదంటే ఫ్రేమ్స్ ఉంటాయి. ఈ ఫ్రేమ్స్ తీసుకుంటే మనం ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో పెట్టుకోవచ్చనమాట. ఇప్పుడు మనము ఈ స్టూడెంట్స్‌ని సర్కిల్ షేప్‌లో పెట్టాలనుకున్నాము. ఈ సర్కిల్ అనేది పెద్దగుంది. కొంచెం చిన్న సైజు తీసుకుందాం. తీసుకొని ఇక్కడొచ్చేసి ఇక్కడ పెట్టేసామనుకోండి సెట్ అయిపోయింది. కరెక్ట్‌గా అంత సైజులో మొత్తం సెట్ అయిందనమాట. మనం ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ చేసుకుంటాం. రిమైనింగ్ వదిలేస్తాం. ఈ సర్కిల్‌కి మళ్ళీ షేప్ కావాలనుకోండి. ఇక్కడికొచ్చేసి సర్కిల్‌కి బోర్డర్ తీసుకున్నాం. ఈ బోర్డర్ ఎంత సైజ్ కావాలో తీసుకోవచ్చు. అలాగే కలర్ కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనము చేంజెస్ అనేవి చేసుకోవచ్చనమాట. ఇట్లా ఎవ్రీథింగ్ మనం చేంజెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. లైక్ ఈ ఫ్రేమ్స్ మీకు ఏ ఫ్రేమ్ కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రేమ్ కావాలంటే ఈ ఫ్రేమ్ యూజ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి అన్ని ఫ్రేమ్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రేమ్స్ అన్ని మనం ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటే మంచి ఇమేజ్ అనేది వస్తుంది. యాహ్! ఓకే మేడం. ఓకే అండి. రేపు మిగతాయి చూద్దాము. తర్వాత ఇమేజ్, లోగో 2 చేసారంటే మాక్సిమం మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ వచ్చినట్టే. బట్ రేపు వీడియోస్ కూడా సేమ్ ఓకే. ఇంతే బట్ లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటదంతే. అది కట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం ఉంటది. ఓకే. ఇది కూడా కంప్లీట్ అయిపోతే యాడ్స్ అయిపోయినాక ఏఐ టూల్స్ తోటి ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను.
అలాగే చాట్ ఓకే. జీపీటీ తోటి ఎలా చేయాలో మొత్తము చూస్తాను. రేపైతే అవుతది. లేదంటే ఎల్లుండి యాహ్! కంప్లీట్ అయిపోతది మొత్తము. ఇప్పుడైతే మీరు ఆ కీవర్డ్ ఉంది కదా! బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్ అనేసి, అది శ్రీష డిజిటల్ మీద వచ్చేలాగా ఒక ఓకే. ఆర్టికల్ రాసి, ఆర్టికల్‌కి తగ్గట్టుగా ఒక బ్లాగ్ ఇమేజ్ రెడీ చేయండి. 2 పెట్టుకోండి. రేపు ఆన్ పేజీ చేసేటప్పుడు ఆ ఆర్టికల్‌ని నేను పోస్ట్ చేపిస్తా. ఆ బ్లాగ్‌ని పోస్ట్ చేస్తాను నా వెబ్‌సైట్‌లో. ఓకే. మీరు గనక బ్లాగ్ పోస్ట్‌లు చేయాలనుకుంటే మీరు రాసుకొని సెపరేట్‌గా ఓకే. మీకిచ్చిన ఆ డొమైన్‌లో మీరు పోస్ట్ చేసుకొని ప్రాక్టీస్ మీరు జేసుకోండి. ఇదేంటంటే మీకు వర్క్ పర్పస్ ఓకే. అనమాట. మీరు అట్‌లీస్ట్ ఒక 10 ఆర్టికల్స్ నాకు 10 బ్లాగ్స్ యాహ్! ఓకే ప్రొవైడ్ చేయండి మేడం. మంచి కీవర్డ్స్ తోటి. ఆ 10 బ్లాగ్స్ మీకిస్తాను. మీరు ప్రాజెక్ట్ చేయడానికి సరిపోతది. యాహ్! ఆ! 10 బ్లాగ్స్ రాసివ్వండి. అంటే ఒకే రోజు కాదు. మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ మీకు అయిపోయిన దగ్గర నుంచి మీకు ఫ్రీగా ఉన్నప్పుడల్లా ఒక 10 బ్లాక్స్ అయితే రాసివ్వండి. ఆ 10 బ్లాక్స్‌కి మీరు వర్క్ చేయండి. అలాగే కీవర్డ్స్ లిస్ట్ ఇస్తాను. యాహ్! ఆ ఓకే మేడం. కీవర్డ్స్‌కి మన వెబ్‌సైట్ ఎక్కడుందో సెర్చ్ చేసి లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. అవన్నీ ఫర్దర్‌గా జరుగుతాయి. ప్రస్తుతానికైతే ఇంకా ఇప్పుడు మనము ఇంకా ఈ ఇమేజెస్ కూడా కంప్లీట్ అయిపోయినాయంటే ఇంకా నెక్స్ట్ ఆన్ పేజ్‌లోకెళ్ళిపోతాము. ఆన్ పేజ్ అయిపోయినాక మా ఓకే. టెక్నికల్ ఎస్‌ఈఓ, టెక్నికల్ ఎస్‌ఈఓ అయిపోయిన తర్వాత ఇక ఆఫ్ పేజ్ మనకు చాలా రోజులు పడతది. గూగుల్ యాడ్స్ హాఫ్ అవేనా పేజీ మేడం ఇంకా? కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ కొంచెం ఫాస్ట్‌గానే అయిపోతాయి. అంటే అంత టైం తీసుకోవనమాట. ఓకే. గూగుల్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్, రిమైనింగ్ వాట్సాప్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ ఇవన్నీ మనకి 1, 2 డేస్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ హాఫ్ పేజ్ అనేది మనకి అట్‌లీస్ట్ యాహ్! ఓకే 4-5 మేడం. డేస్ అన్నా పడతది. ఇంకా ఎక్కువే పడతది. అంటే మనం ఫాస్ట్‌గా నేర్చుకుంటే అవుతది. లేదంటే కొంచెం స్లో అవుతది. చాలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అది కొంచెం వర్క్ చేయాలని కూడా చాలా టైం పడతది మనకి. అంటే గూగుల్‌లో యాహ్! ఓకే రిసర్చ్ మేడం. చేసుకోవడం అంతా చాలా టైం తీసుకుంటది. హాఫ్ ఓకే. పేజెస్. థాంక్ యూ. ఓకే. ఓకే. థాంక్ యూ. ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా ఇంకా స్టార్ట్ చేయండండి.